వెల్కమ్ ఫ్రెండ్స్, ప్రీ మార్కెట్ రిపోర్ట్లో అందరికీ స్వాగతం. ఈరోజు ఫిబ్రవరి 9వ తారీఖు. ఈ ఏడిఆర్స్ ఒకసారి చూసుకున్నట్లయితే డాక్టర్ రెడ్డీస్ అండ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ పాజిటివ్గా కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్. దాని తర్వాత మిగతా అన్నీ కూడా కొద్దిగా న్యూట్రల్ టు పాజిటివ్ అనేది కనిపిస్తుంది. మనకి ఇక్కడ ఎక్కడ కూడా నెగిటివ్ అయితే ఏం కనిపించట్లేదు. అదేవిధంగా ఇండియన్ ఇండిసెస్ ఎలా పర్ఫామ్ చేసినాయి అనేది ఒకసారి చూసుకున్నట్లయితే మెటల్స్ చాలా స్ట్రాంగ్గా రికవర్ అయినాయి. అండ్ ఆఫ్ కోర్స్ ఐటీ కూడా, ఫార్మా, కమోడిటీస్, మిడ్ క్యాప్. మనం గ్లాండ్ ఫార్మా గురించి డిస్కస్ చేసుకున్నాం. కొద్దిగా ఫార్మా అనేది కొద్దిగా పాజిటివ్గా కనిపిస్తుంది. ఎనీహౌ ఏంటంటే మనకి ఒక సెక్టార్ కూడా నెగిటివ్ అనేది క్లోజింగ్ అనేది ఇవ్వలేదు నిన్నటి డేటా ప్రకారం. గ్లోబల్ ఇండిసెస్ యొక్క సెంటిమెంట్ అనేది ఒకసారి చూసుకుంటే మనకి హాంకాంగ్ పాజిటివ్గా ఉంది, చైనా అండ్ జర్మనీ, యూరోప్ అండ్ డౌజోన్స్ కూడా చాలా పాజిటివ్గా ఉంది. యుఎస్ 500, జపాన్, లండన్ అంతవాటికి పాజిటివ్గా ఉన్నాయి. ఎస్జిఎక్స్ నిఫ్టీ అయితే ప్రస్తుతానికి నెగిటివ్గా ట్రేడ్ అవుతుంది. ఎన్ని పాయింట్లు గ్యాప్ అప్ అవుతుంది, గ్యాప్ డౌన్ అవుతుంది అనేది కూడా ఒకసారి చూద్దాం. ఎనీహౌ ఫ్రెండ్స్, మనం ఇక్కడ ఏంటంటే చూస్తే గ్లోబల్ సెంటిమెంట్ అనేది అంత అగ్రెసివ్గా బుల్లిష్గానూ లేదు, బేరిష్గానూ లేదు. సో ఏంటంటే మార్కెట్ బేస్డ్ ఆన్ ద గ్లోబల్ కీస్ ఏంటంటే మేబీ ఆస్కిలేట్ అవ్వచ్చు. ఓకే, ఎనీహౌ దట్ ఈస్ దేర్. దాని తర్వాత ఫ్రెండ్స్ మనకి ఇక్కడ ఎకనామిక్ క్యాలెండర్ అనేది చూసుకున్నట్టయితే ఎకనామిక్ క్యాలెండర్లో ముఖ్యంగా మనకి నిన్న ఈవెంట్స్ అనేది చూద్దాం. క్రూడ్ ఆయిల్ ఒక్కటే పాజిటివ్గా ఉంది ఫ్రెండ్స్. క్రూడ్ ఆయిల్కి కొద్దిగా సప్లై షార్టేజ్ ఉంది కాబట్టి అది ప్లస్ అనమాట క్రూడ్ ఆయిల్ ప్రైసెస్కి. అదేవిధంగా ఇంట్రెస్ట్ రేట్ డెసిషన్ అనేది ఎక్స్పెక్ట్ చేసినట్టు 6.5 అనేది ఫెడ్ అనేది డెసిషన్ తీసుకోవడం జరిగింది. ఓకే, 0.25% అనేది ఇంక్రీజ్ చేశారు. దానివల్ల మార్కెట్లో పెద్ద వాలటైలిటీ అయితే ఏమి కనిపించలేదు. ఓకే, ఒక రకంగా ఏంటంటే న్యూట్రల్గా రియాక్ట్ అయినాయి అని చెప్పొచ్చు. అదేవిధంగా ఓన్లీ క్రూడ్ ఆయిల్ మాత్రం మనకి డేటా అనేది కనిపిస్తుంది. ఈరోజు విషయానికి వస్తే ఫెడ్ కామెంట్ చేయడం జరిగింది. దాని తర్వాత ఫ్రెండ్స్ మనకి ఇక్కడ ఇది వెరీ ఇంపార్టెంట్ డేటా 7 o'clockకి రావటం అనేది జరుగుతుంది. జాబ్లెస్ క్లెయిమ్స్, అన్ఎంప్లాయ్మెంట్ రేట్ కానీ జాబ్లెస్ క్లెయిమ్స్ ఇవన్నీ కూడా వెరీ ఇంపార్టెంట్ డేటా అనమాట. దీన్ని బట్టి కొద్దిగా ఏంటంటే ఫండమెంటల్ చేంజెస్ అనేది వచ్చే అవకాశం ఉంది. ఇక స్టాక్స్ బ్యాన్ లిస్ట్లో అంబుజా సిమెంట్ అండ్ ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ కనిపిస్తుంది. దాని తర్వాత పంజాబ్ నేషనల్ బ్యాంక్, ఐడియా, జిఎన్ఎఫ్సి కూడా ఉండే అవకాశం ఉంది ఫ్రెండ్స్. దాని తర్వాత ఈరోజు రిజల్ట్స్ విషయానికి వస్తే ఫ్రెండ్స్ చాలా కంపెనీలు రిజల్ట్స్ అనేది అనౌన్స్ చేస్తున్నాయి. ఎస్పెషల్లీ ఐఆర్సిటీసీ ఇవన్నీ కూడాను ఒకసారి కావాలంటే పాస్ చేసి స్క్రీన్ షాట్ అనేది కూడా తీసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇకపోతే మనకి బేస్డ్ ఆన్ ద ఓపెన్ ఇంట్రెస్ట్, సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ డిస్కస్ చేసుకుంటే ఫ్రెండ్స్ మనకి హయ్యెస్ట్గా 18,000 కాల్ అయితే సిగ్నిఫికెంట్గా సెల్లింగ్ చేస్తూ వస్తున్నారు. లాస్ట్ వీక్ కూడా ఇదే జరిగింది. అండ్ మోరోవర్ ఈసారి పుట్ సైడ్ కొద్దిగా సపోర్ట్ అనేది కనిపిస్తుంది. పుట్ సైడ్ ఎక్కువగా పుట్స్ అయితే ఎక్కువగా సెల్లింగ్ చేస్తున్నారు. ఎస్పెషల్లీ 17,800, 17,700, 17,600, 17,500 హెవీగా పుట్స్ అయితే యాడ్ చేసి పెట్టారు. నిన్నటి రోజున ఫ్రెండ్స్ మనకేంటంటే ఎక్కువగా పుట్స్ని సెల్ చేశారు. కాల్స్ కొద్దిగా ఎగ్జిట్ అయినట్టు కనిపిస్తుంది యాజ్ పర్ ద ఓపెన్ ఇంట్రెస్ట్ డేటా. ఓకే ఫ్రెండ్స్, అయితే ఎఫ్ఐఎస్, డిఐఎస్ డేటా అనేది చూద్దాం. ఎఫ్ఐఎస్ ఏంటంటే కంటిన్యూస్గా సెల్లింగ్ చేస్తున్నారు. మధ్యలో కొద్దిగా రికవర్ చేశారు, 1,700 కోట్లు ఫిబ్రవరి 1. ఓకే, దాని తర్వాత కంటిన్యూస్గా సెల్లింగ్ అగైన్ ఏంటంటే 736 కోట్లు సెల్లింగ్ చేస్తూ వస్తున్నారు. దాని తర్వాత 941 కోట్లు డిఐఎస్ ఏంటంటే క్యాష్ మార్కెట్లో బయింగ్ అనేది చేశారు. నెట్ చూసుకుంటే మనకి పెద్దగా ఇది లేదు, కానీ 204 కోట్లు ఇన్వెస్ట్మెంట్ జరిగినట్టు క్యాష్ మార్కెట్లో కనిపిస్తుంది ఫ్రెండ్స్. అదేవిధంగా ఎఫ్ఐఎస్, డిఐఎస్ డెరివేటివ్ డేటా అనేది చూసుకున్నట్టే ఎఫ్ఐఎస్ ఏంటంటే లాంగ్ పొజిషన్ బిల్డప్ చేసినట్టు కనిపిస్తుంది ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ డేటా నుంచి. అదేవిధంగా క్లయింట్ షార్ట్ పొజిషన్ బిల్డప్ చేసినట్టు కనిపిస్తుంది. ప్రొప్రైటరీ లాంగ్ పొజిషన్ బిల్డప్ చేసినట్టు కనిపిస్తుంది. డిఐఎస్ షార్ట్ పొజిషన్ బిల్డప్ చేసినట్టు కనిపిస్తుంది ఫ్రెండ్స్. అదేవిధంగా టెక్నికల్ సమరీ అనేది మనం చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ మనకి ఇక్కడ నిఫ్టీ బ్యాంక్ అనేది డైలీలో బాయ్ అనేది చూపిస్తుంది. అండ్ ఆఫ్ కోర్స్ నిఫ్టీ కూడా బై అనేది చూపిస్తుంది బేస్డ్ ఆన్ ద ఇండికేటర్ అండ్ ఆస్కిలేటర్స్. సో ఫ్రెండ్స్, యాజ్ పర్ ద ఎస్జిఎక్స్ నిఫ్టీ మనకి ఎక్కడ ఓపెన్ అవ్వచ్చు అనేది చూసుకుందాం ఒకసారి. సో ప్రస్తుతానికైతే 17,890 అంటే రఫ్గా ఏంటంటే 900 అనుకోవచ్చు. 17,900 దగ్గర ట్రేడ్ అవుతుంది. బట్ మన యొక్క నిఫ్టీ ఎక్కడ క్లోజ్ అయిందంటే ఫ్రెండ్స్ 17,870 దగ్గర క్లోజ్ అయింది. పెద్దగా డిఫరెన్స్ అయితే కనిపించట్లేదు.
ఎగ్జాక్ట్గా మాట్లాడాలంటే ఒక 20 పాయింట్స్ గ్యాప్ అప్ అయితే అవ్వాలి. సో మనం చూస్తే అనుకున్నంత గ్యాప్ అప్ అయితే అవ్వట్లేదు. ఎనీహౌ ఏంటంటే ఇది ఫ్లాట్ ఓపెనింగ్ జరిగే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి మనకు అనిపిస్తూ ఉంది ఫ్రెండ్స్. సో అబ్జర్వ్ చేస్తే మార్కెట్ యొక్క స్ట్రక్చర్ స్టిల్ ఏంటంటే కొద్దిగా కిందకు వచ్చింది. ఇక్కడ ఈ పాయింట్ దగ్గర సపోర్ట్ తీసుకుంది, పైకి వెళ్ళింది. దాని తర్వాత మళ్ళీ సెల్లర్స్ వచ్చారు. చూడండి, ఈ యొక్క లోన్ అయితే బ్రేక్ చేయలేదు, మళ్ళీ బయింగ్ జరిగింది నిన్న, మళ్ళీ సెల్లర్స్ మేబీ కంటిన్యూ చేయొచ్చు. సో ఒక స్ట్రాంగ్ మూవ్, దాని తర్వాత స్ట్రాంగ్ మూవ్ కన్సోలిడేషన్ అనేది తీసుకుంటూ ఉంది ఫ్రెండ్స్. యా, దట్ ఈజ్ ఆల్ అబౌట్ ప్రీ మార్కెట్ రిపోర్ట్ ఫ్రెండ్స్. స్టే ట్యూన్. ధన్యవాదాలు.